ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. నేషనల్ పార్క్ అడవుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. వివరాలు రవి అందిస్తారు. రవి, వరుస ఎన్కౌంటర్ తో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతుంది. ఇవాళ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు హతమైనట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఘటనాస్థలిలో ఒక మృతి చెందిన మావోయిస్టుతో పాటు కొన్ని వెపన్స్ స్వాధీనం చేసినట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా చూస్తే వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా కూకటి వేలతో పెకిలించి వేస్తామంటూ అమిత్ షా చేపట్టిన ఆపరేషన్ ఖగార్ దూకుడుగా కొనసాగుతుంది. వరుస ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతుంది. గత నెల మే 21న మావోయిస్ట్ పార్టీ చరిత్రలో పెద్ద బ్లాక్ డేగా చెప్పవచ్చు. వారి కేంద్ర కమిటీకి చెందిన ప్రతినిధులు చూసుకున్నట్లయితే కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటనతో పాటు ముఖ్యమైన క్యాడర్లంతా కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్న PLGA బెటాలియన్ 1కు చెందిన సుప్రీం కమాండర్ మడవి హిడ్మా టార్గెట్ గా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి. మడవి హిడ్మాని ఫినిష్ చేస్తే ఆల్మోస్ట్ ఆపరేషన్ ఖగార్ ముగిసినట్టే అని కూడా ఇప్పటికే పోలీసు వర్గాలు వెల్లడిస్తున్న పరిస్థితి. ఇటీవల వారం రోజుల క్రితమే బస్తను కూడా మావోయిస్టు రహిత జిల్లాగా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి. మొత్తం చూస్తే దండకారణ్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున టూరిజం ఇన్ఫ్రా డెవలప్ చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ఛత్తీస్గఢ్ అధికారంలో ఉండడంతో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా అక్కడి నుంచి నిర్మూలించి అక్కడ పెద్ద ఎత్తున టూరిజం హబ్ గా మార్చాలని కూడా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో భాగంగా వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అయితే దండకారణ్యంలో జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఆపాలంటూ ఆపరేషన్ ఖగార్ ఆపాలంటూ మావోయిస్ట్ కేంద్ర కమిటీ లేఖలు విడుదల చేసిన ఓ పక్క పౌర హక్కుల సంఘాలు కొన్ని రాజకీయ పక్షాలు డిమాండ్ చేసినా గానీ కేంద్ర ప్రభుత్వం స్పందించిన పరిస్థితి ఉంది. విజయ్.